అందరికీ నమస్తే అండి. కేవలం 5 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు లోపలికి వెళ్ళారు. న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఆయన హాజరును న్యాయమూర్తి అండ్ కోర్టు రిజిస్టర్లో నమోదు చేసుకున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉన్న వాళ్ళందరికీ తనదైన శైలిలో తనదైన ఎక్స్ప్రెషన్స్లో అభివాదం చేశారు. బయటకు వచ్చారు, వెళ్ళిపోయారు. 5 నిమిషాలు, మ్యాక్సిమం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఉన్నారు. దీనికి హడావిడి, ఆర్భాటము, వార్నింగులు, విపరీతం, బీభత్సం అన్నమాట. అసలు ఈరోజు ఉదయం ఆయన తాడేపల్లి ప్యాలెస్లో బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ లోటస్ పాండ్లోని ఆ ప్యాలెస్కి చేరుకునే వరకు అన్ని చోట్ల నాటకీయ పరిణామాలు, పొలిటికల్ డ్రామాలే. అవసరం లేని అనవసరమైన నాటకీయ పరిణామాలు, అనవసరమైన పొలిటికల్ డ్రామాలు, అనవసరమైన వార్నింగులు, వివాదాలు. ఒక రాజకీయ నాయకుడు కోర్టుకు హాజరయ్యాడు అంతే. అదేమి రాజకీయ ఎన్నికల ప్రచార సభ కాదు. అదేమి కక్ష సాధింపుతో తాజాగా ఈ మధ్య పెట్టిన కొత్త కేసు కాదు. అదేది అందరికీ తెలియాల్సిన వ్యవహారము కాదు. జస్ట్ ఆయన కోర్టుకు వెళ్ళి అటెండ్ అయ్యి ఒక సంతకం చేసి వచ్చేస్తే చాలు. దీనికి ఇంత బల ప్రదర్శన, బరితెగింపు అవసరం అంటారా? అమ్మో, మామూలుగా లేదు రచ్చ అసలు. బాబోయ్, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేటలో ఆయన దిగక ముందే, ఆయన వస్తున్నారని తెలుసుకొని ఆయన దిగక ముందే బయట భారీగా ఇంకా జనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విపరీతంగా వచ్చేశారు. వాళ్ళని పోలీసులు అదుపు చేశారు. కొంతమంది అయితే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. వాళ్ళని పోలీసులు కంట్రోల్ చేసి చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక మార్గం ద్వారా బయటకు వచ్చి అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళే దారి పొడవునా కూడా వైసీపీ బ్యాచ్. పోనీ కోర్టు దగ్గర ఏమైనా సైలెంట్గా ఉంటారంటే అక్కడ కూడా లేదు. కోర్టు దగ్గర కూడా విపరీతంగా హడావడి, హంగామో, రప్పారప్ప ఫ్లెక్సీలు, పైన రప్పారప్ప పట్టుకొని ఫ్లెక్సీలు ప్రదర్శన, ఇదంతా విపరీతంగా జరిగిందనమాట. వందలాది మంది బ్యాచ్ వచ్చారు. ఇది కేవలం జనాల్ని తరలించడం మాత్రమే. ఇది కేవలం బల ప్రదర్శన మాత్రమే. ఇది కేవలం బరి తెగింపు మాత్రమే. అవసరం లేనే లేదు. ఈరోజు 5 నిమిషాలు జస్ట్ ఆయన కోర్టుకు వెళ్ళి సంతకం చేసుకొని వస్తే చాలు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కోర్టుకు వెళ్ళడం కొత్త? దాదాపు వందలాది సార్లు ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. 2013 సెప్టెంబర్లో ఆయనకు బెయిల్ వచ్చింది. 2019 ఫిబ్రవరి వరకు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తూనే ఉండేవాడు. అప్పుడు లేని హడావిడి ఇప్పుడు ఎందుకు వస్తోంది? అప్పుడు లేని రప్పారప్ప బ్యాచ్ ఇప్పుడు ఎందుకు వస్తోంది? అప్పుడు లేని వార్నింగ్లు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఆయనకి ఏమైనా కొత్త, లేదా ఇవేమైనా కొత్త కేసులా? ఆయన మీద కేసులు నమోదైంది 2011లో. అంటే ఇదంతా కేవలం చూడండి. ఇది ఎందుకు చేస్తున్నారనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాను. అసలు రప్పారప్ప ఎందుకు వీళ్ళు ఇలా, వైసీపీ వాళ్ళు ఇలా తయారైనది నేను కొంచెం సూక్ష్మంగా స్టడీ చేసి అనలైజ్ చేస్తాను. కొంతమందితో మాట్లాడుతున్నాను ఆల్రెడీ. సో ఈరోజు కేవలం 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి ఉన్నది 5 నిమిషాలు మాత్రమే. దీనికోసం నేను కోర్టుకు రాను అని చెప్పి ఆయన పిటిషన్ వేయడం, దానికి సిబిఐ ఏమో తిరస్కరించడం, లేదు ఆయన కోర్టుకు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పడం, దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కోర్టుకు రావడం, కోర్టుకు వస్తే ఖాళీగా వస్తే ఎలా, మన మంది మార్బలం చూపించాల్సిందే, మన హడావుడి కోర్టుకు తెలియాల్సిందే, రేపొద్దున మళ్ళీ కోర్టు నువ్వు రావాల్సిందే కోర్టుకి అని అనకూడదు. అలా అనకూడదు అంటే బయట విపరీతంగా జనం ఉండాలి, హడావిడి చేయాలని ప్లాన్ చేశారు. అలాగే హడావిడి చేశారనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాది కూడా ఆ తర్వాత మాట్లాడే సందర్భంలో ఆయన ఏమన్నారంటే, కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి హాజరు నమోదు చేసుకొని ఆయన వెళ్ళిపోమన్నారు. సో ఆయన వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రావాల్సిన అవసరం అయితే లేదు, మళ్ళీ తదుపరి విచారణ కోర్టు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు అని చెప్పారనమాట. సో ఇదంతా చాలా సింపుల్. ఎక్కడ హడావిడి, ఆర్భాటం చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆ పార్టీ అంతే, ఆ పార్టీ కల్చర్ అంతే, ఆ పార్టీ నాయకత్వం అంతే, ఆ పార్టీ స్ట్రాటజీ వ్యూహమే అంతే. ఈ వ్యూహానికి జనం పడిపోతారా, జనం ఓట్లేస్తారా అంటే వేయరు. జనానికి ఇటువంటి హడావిడి నచ్చదనమాట, పర్టికులర్గా కోర్టు విషయాలు. థ్యాంక్ యూ.